తిరుమలలో కేటుగాళ్ల సంఖ్య ఎక్కువైంది. కేటుగాళ్ల ఆగడాలు రోజురోజుకి శృతిమించిపోతున్నాయి. భక్తుల నమ్మకాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. ఓ కేటుగాడు ఏకంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయకుడే షాక్ ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దర్శనం కల్పిస్తామని చెప్పి అమాయకులైన భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాళ్లు తిరుపతిలో ఎక్కువయ్యారు. ఓ కేటుగాడు ఏకంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకుని గుడికి వస్తున్న భక్తులను మోసం చేస్తున్నాడు. టీటీడీ చైర్మన్ ఫోటో పెట్టుకుని భక్తులను మోసం చేస్తున్నట్టు టీటీడీ అధికారులు గుర్తించారు. వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవ టికెట్లు ఇప్పిస్తానని ఎన్ఆర్ఐ భక్తులను టార్గెట్ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు టీటీడీ చైర్మన్ దృష్టికి రావడంతో అతన్ని గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మోసగించిన వ్యక్తి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహమ్మద్ జావేద్ ఖాన్గా పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా స్పందిస్తూ తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను మోసగించే వారి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. స్వామివారి దర్శనంలో ఎలాంటి రికమెండేషన్ పనిచేయదని, ఇటువంటి వారిని సంప్రదించి భక్తులు మోసపోవద్దని సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి ప్రజలను వణికిస్తుంది. ఈ వ్యాధి బారిన పడి పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారట. అయితే ఈ వ్యాధి కొత్తగా వచ్చింది కాదని, ఎప్పటి నుంచో ఈ వ్యాధి ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్య చికిత్సలతో ఈ వ్యాధిని ఏమవుతుందని వైద్యులు చెబుతున్నప్పటికీ ఏపీ ప్రజలు మాత్రం జీబీ సిండ్రోమ్ భయం పోవడం లేదు. నిన్న గుంటూరు జీహెచ్లో గులియన్ బారే సిండ్రోమ్తో కమలమ్మ అనే మహిళ మృతి చెందడంతో ప్రజలలో మరింత ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో తాజాగా నేడు ఉండవల్లిలోనే తన నివాసంలో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కేసుల తీవ్రత, వైద్య సదుపాయాల చికిత్సపైన అధికారులకు ఆరా తీశారు. వైద్య ఆరోగ్య శాఖ వారి లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, విశాఖ జిల్లాల్లో 5 చొప్పున కేసులు నమోదు కాగా, కాకినాడలో 4 కేసులు, విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కొక్క కేసు నమోదు అయినట్లుగా సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి విషయంలో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్గా ఉండాలని, దీనిని కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు తక్షణం తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జీబీ సిండ్రోమ్ గురించి మాట్లాడారు. ఈ వ్యాధి సోకిన వారికి 5 ఇంజెక్షన్లు రోజుకు ఇవ్వవలసి ఉంటుందని, ఒక్కొక్క ఇంజెక్షన్ ధర 20,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. మొత్తం 5 రోజుల పాటు 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందని, ఇది చాలా ఖరీదైన చికిత్స అన్నారు. రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇక దీనిని ఎన్టీఆర్ వైద్య సేవలో చేర్చామని, ప్రస్తుతం జీహెచ్లలో మొత్తం 700 ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గోడౌన్లో 430 ఇంజెక్షన్లు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. ఇది అంటువ్యాధి కాదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఈ సిండ్రోమ్ రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుందని, ఇది సోకిన వారిలో కాళ్ళు చేతులు బలహీనపడి తిమ్మిరి, పక్షవాతం వంటి లక్షణాలు వస్తాయని చెబుతున్నారు. అయితే ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా తక్షణం వైద్య చికిత్సలు తీసుకోవాలని సూచిస్తున్నారు.